తెలుగు తెరపై చెరగని ముద్ర వేసిన ఈ ఇద్దరు మహానటీమణులలో నిజంగా ఎవరి స్థానం పదిలం? ఈ చర్చ ఎప్పటికీ ఆసక్తికరమే. సావిత్రి గారు కేవలం నటి కాదు, ఒక చరిత్ర. అభినయంలో ఆమె చూపించే సహజత్వం ఎవరికీ సాధ్యం కాదు. మరోవైపు సౌందర్య, ఆధునిక తెలుగు సినిమాకు సావిత్రి లాంటివారు. ఆమె చిరునవ్వు, సాంప్రదాయకమైన అందం ప్రేక్షకులను కట్టిపడేసింది. కళ్లతోనే భావాలు పలికించడంలో సావిత్రి గారికి సాటి లేరు. మాయాబజార్ సినిమానే దానికి నిదర్శనం. కానీ కుటుంబ కథాచిత్రాల్లో సౌందర్య చూపిన పరిణితి అద్భుతం. ఆమె పాత్రలు ఇప్పటికీ మన ఇంట్లో మనిషిలా అనిపిస్తాయి. పౌరాణికం నుండి సాంఘికం వరకు సావిత్రి గారు పోషించని పాత్ర లేదు. ఆమె ఒక ప్రయోగశాల. సౌందర్య గ్లామర్ పాత్రలు చేసినా అందులో కూడా హుందాతనం ఉండేది. అందుకే ఆమెను అందరూ ఇష్టపడతారు. కానీ అసలైన విషయానికి ఇక్కడే ఉంది. ఈ ఇద్దరిలో ఎవరి ప్రభావం తెలుగు సినిమాపై ఎక్కువ? సావిత్రి గారు లేని లోటు ఎవరూ పూడ్చలేరు. ఆమె నటనకు ఒక నిఘంటువు. సౌందర్య భౌతికంగా మన మధ్య లేకపోయినా ఆమె సినిమాలు టీవీలో వస్తే ఛానల్ మార్చలేము. ఒకరు నటనకు ఆదిగురువు అయితే మరొకరు ఆ పరంపరను కొనసాగించిన ఆణిముత్యం. మరి మీ దృష్టిలో ఆల్ టైమ్ బెస్ట్ ఎవరు? సావిత్రి గారా లేక సౌందర్య గారా? కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం తెలుగు థ్రిల్స్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి.